శోభనానికి ముహూర్తం ఎందుకు గురుగారు? అవసరమా? ఎందుకు ఉండకూడదండి? అంటే దానికి ఎందుకు ముహూర్తం అని? భలే ఉన్నారు. అది అది సృష్టి ప్రారంభమయ్యేది అక్కడి నుంచే. ఓకే. మనం మనం ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే దాని అర్థం అదే. ఓకే. ఇలా నిలబడగలుగుతున్నాము, ఇలా ఉందనంటే దాని అర్థం మూలమే గదండీ. ఓకే. ఇప్పుడు ఈశ్వరుడిని కొలుస్తాం, లింగ రూపంలో కొలుస్తాము. అవును. అమ్మవారిని యోని రూపంలో కొలుస్తాము. అవును. ఈ రెండిటి యొక్క కలయికనే శివతత్వం గదా! ఓహ్! సో దాన్ని మనం ఒక నెగెటివ్ ఆలోచనతోటి ఎందుకుంటాం? అచ్చచ్చా! ఓకే. ఆ కలయిక కూడా గొప్పదండి. ఆ కలయిక కూడా దాని గర్భాధాన ముహూర్తం సెపరేట్‌గా ఉంటుంది. ఆ! ఆ! అయితే ఆడపిల్లలకి తల్లి చెప్తదండి. ఆ! నాన్న ఇలా మసులుకోవాలి బిడ్డ, ఇలా ఉండాలి, అవును. ఇలా ఉంటుంది అని చెప్తది. కానీ కొడుకుకు తండ్రి చెప్పలేడు. చెప్పలేడు. అవును. ఓకేనా? మరి వాస్తవమైన విషయం చెప్పాలా? ఇవన్నీ అయ్యగారు చెప్తాడు. అవునా? ఇవన్నీ అయ్యగారు శ్లోక రూపేణ వాటి అర్థాలు చెప్తూ, నాన్న నువ్వు పడక సుఖం ఇలా అనుభవించాలి నాన్న. ఆ! భార్యను నువ్వు ఇలా తృప్తిపరచాలి. ఈ రకంగా ఉంటుంది నాన్న. అంగం అంటే ఇది అని ఇట్లా సవివరంగా నిజమా? గర్భాధాన ముహూర్తం ముందు ఓహ్! పూజ చేసి, ఏదైతే మంచం ఉంటుందో ఆ మంచం కోడులకు పూజలు చేస్తారు. ఆ! ఆ తంతు ఉంది. ఓకే. అది చేసి ఆ పిల్లవాడికి చాలా నియమాలు చెప్తారు. అబ్బా! ఎందుకంటే ఆడది బెరుకుతో ఉంటుంది. అవును. భయంతో ఉంటుంది. అవును. ఓకేనా? అవును. మగవాడి కంటే కొంచెం బెరుకుతో కొంచెం ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. అవును. ఓకే. సో, మగవాడికి ఆ బ్రాహ్మడు లేదా అయ్యగారు ఆ ఇంటి గురువు చెప్తాడు. అవును. నాన్న ఇలా నడుచుకో, ఈ రకంగా ఉండు అని చెప్తాడు. హ్మ్. గర్భాధాన ముహూర్తం గనక లేకుండా ఎలా పడితే అలా కలుస్తే శాస్త్ర ప్రకారం ఏం చెప్పిల్లంటే అవిటి వాళ్ళు పిల్లలుగా పుడతారు. లేదా ఏదో ఒక రోగగ్రస్తులవుతారు. హ్మ్. సరైన సంతానం ఉండదు. ఆ! సంతానం మీతో ఉండదు. ఓకే. సంతానం మీతో ఉండనప్పుడు కనెందుకండి? ఇంకెందుకిగ? సుఖపడనప్పుడు నీకెందుకండి? ఓకేనా? అవును. ఎందుకు సుఖపడాలి? ఇప్పుడు రైట్. ఒక ఎక్కడో ఏదో జరుగుతుంది కార్యక్రమము. అంటే తప్పు పట్టుకోవద్దు అవును. ఇక్కడ. అవును. కామెంట్ చేయకండి దయచేసి. హ్మ్. మా బ్రాహ్మణుల భాషలో జనరల్‌గా చెప్తారు. "సుద్దోరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది" అని అంటారు. హ్మ్. దయచేసి మళ్ళా కింద కామెంట్ చేయకండి. అవును. నేను మిమ్మల్ని ఏమంటలేను, మీ క్యాస్ట్‌ని కులం ఏమంటలేను. పేరుతో ఆ కులం దూషించిన కులం డాక్టర్ పేరుతో నేను సుమన్ శర్మ కులాన్ని గారు. ఏమంటలేను నేను. ఆ! సుద్దోరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది అంటారు. ఆ! అంటే నేను వెళ్లి శుభకార్యానికైనా నేను తినలేను. అశుభకార్యానికైనా తినలేను. అది ఏదైనా తినలేనప్పుడు అది నాకెందుకు? కరెక్ట్. అలాగే ఒక సంతోషం, సుఖం నువ్వనేటువంటిది నీ పిల్లల నుంచి నువ్వు పొందలేనప్పుడు నువ్వు కనడం ఎందుకు అని ఒక మాట. అర్థమవుతుందా? సో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ అవును. కలయిక వల్ల జరుగుతాయి. అబ్బా! మీకు ఇంకో విషయం చెప్తాను. హ్మ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. హ్మ్. గర్భాధాన ముహూర్తాన్ని పట్టి కూడా భార్యాభర్తల ఆయుష్షు, భార్యాభర్తల యొక్క పడక సుఖము, కనే సంతాన సంఖ్య, సంతానం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటదని జ్యోతిష్యంలో చెప్పబడింది. ఇప్పుడు అబ్బా! చెప్పండి మనం గర్భాధాన ముహూర్తం పెట్టాలా? పెట్టకూడదా? అర్జెంట్‌గా పెట్టాలి. తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారండి. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. అవునా? నన్ను నమ్మి నా దగ్గరకొచ్చే వాళ్ళకి ఆ! నేను బరాబర్ చెప్తా. ఆ! ఇలా సిగ్గుపడే అంశం కూడా కాదు. అవును. నేను పిల్లవాడికి కూర్చోబెట్టి బాజాప్తా చెప్తా. ఆ! "అరే నాన్న ఇది ముహూర్తము. నీ ఇష్టానికి ఏదో నువ్వు పిచ్చి పిచ్చిగా పోయి నువ్వేదో ఆ! ఊహించుకోనో, ఆ! లేకపోతే ఇంకేదో జేసుకోనో కాదురా నాన్న. ఈ సమయంలో నువ్వు ఏమన్నా యేసుకో." ఇప్పుడు ఇక్కడ ఇట్లా నేను చెప్పడం గూడా తప్పేమో నాకు తెలవదు గానీ నేను రైట్. జెప్పేస్తున్నా. ఆ! నేను చెప్తా, "నాన్న మొదటిసారి ఈ ముహూర్తం ప్రకారం ఇంటర్ కోర్స్ పూర్తి చెయ్యి. ఆ! వెరీ గుడ్. అయిపోవాలి. ఆ! అలా మొదటిసారి జరిగిన దాంతోటే నీ వంశం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటది. నీ భార్యాభర్తల యొక్క సంబంధం ఆధారపడి ఉంటదని" చెప్తా. అబ్బా! తప్పేమీ కాదండి. ఆ! బ్రహ్మాండంగా ఆచరించాల్సింది. ఓకే. బ్రహ్మాండంగా ఆచరించాలి. రైట్. గురుగారు ఇంకొకటి, ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే విడాకులయిపోతాయి. లేదంటే ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు చనిపోతాడు. లేదంటే పెళ్లి కూతురు చనిపోతది. ఇట్లా కొన్ని గండాలు గూడా చెప్తుంటారు. అట్లుంటుందా గురుగారు? అలాంటి ఇప్పుడు ముహూర్తాలుంటాయా? ఉంటాయండి. ఆ! ఉంటాయి. ఇప్పుడు 9 గ్రహాలున్నాయి కదండీ! అవును. 9 గ్రహాలలో శుభగ్రహాలు ఏంటి అంటే గురువు, శుక్రుడండి. ఓకే. శుభాన్నిచ్చేవారు. హ్మ్. అలాగే పాపగ్రహాలున్నాయండి 2. హ్మ్. కుజుడును, శని. హ్మ్. రవి, చంద్రుడు, బుధుడు వీళ్ళని నైసర్గిక శుభులంటారు. హ్మ్. వాళ్ళు సందర్భాన్ని బట్టి మంచిగుంటారు. సందర్భాన్ని బట్టి చెడుంటారు. ఓకే. బట్ ఓవరాల్‌గా మనకు చెడు గ్రహాలు 2 అండి. ఒకటి ఓకే. కుజుడు, 2 శని. హ్మ్. మనము మంచి జరగకపోయినా పర్లేదండి కొన్ని ముహూర్తాలలో గుర్తుపెట్టుకోండి. మంచి ఓకే. జరగకపోయినా పర్లేదండి. ఈ కుజుడు, శనిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మాత్రం పని చేయొద్దు. అవునా? దానితోటి ఆయుక్షీణం కలగొచ్చు, తగాదాలు కలగొచ్చు, ప్రమాదాలు కలగొచ్చు, వంశహీనం కలగొచ్చు. ఎన్ని రకాలు కలగాలో అన్ని రకాలుగా కలగొచ్చు. బా! అర్థమవుతుందా? ఇదంతా ఎందుకండి? నేను ఉదాహరణకు చెప్తున్నానో లేదా నా రిసర్చ్ ఓరియెంటెడ్‌గా రైట్. చెప్తున్నాను రైట్. అనుకోండి. రైట్.
సమంత నాగ చైతన్య అది ఉంది కదండి, అవును. విడాకులకి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం ఒకంత కారణమైతే ఆ నిర్ణయం చేసిన ముహూర్త దోషం కూడా వాళ్ళకి పడ్డది. బా! అందుకే వేణుస్వామి గారు టక్కున దాన్ని క్యాచ్ చేసిండు. ఆ! నేనైతే వేణుస్వామి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను. ఆ! అంటే ఎవ్వరు క్యాచ్ చేయక ముందుగా ఆయన క్యాచ్ చేస్తాడు ఆ విషయాలను. అవును. ఓకేనా? సో, ఆయన ఎప్పుడైతే బయటికి కొంత న్యూస్ బయటికి రాంగానే పలానా రోజు పెళ్లి అనే ముహూర్తం బయటికి రాంగానే ఆ! ఆయన పసిగట్టి ముందే చెప్పి పడేశాడు బా! వాస్తవంగా. ఆ! ఎందుకు 100% ఆ ముహూర్తం యొక్క ఎఫెక్టే. అలా డౌట్ ఏం లేదు. కాదండి, అంత పెద్దవాళ్ళు దోషమున్న ముహూర్తం ఎలా పెట్టుకుంటారు సార్? వాళ్ళ దోషం అనే విషయం వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? ఓకే. వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? అంటే పెద్ద పెద్ద పండితులతోనే పెట్టించుకుంటారు గదా! వాళ్ళు మామూలుగా. ఉంటది. అట్లా ఉండదండి. ఆ! పండితులను బట్టి ఉండదని. ఇప్పుడు ఆ! అట్లా అంటే జ్యోతిష్యానికి అధిపతి దేవతలందరికి కూడా గురువైనటువంటి వాడు బృహస్పతి. అవును. ఆ బృహస్పతి కాండవవనం పెడితేనే దగ్ధమైంది. హ్మ్. అదే బృహస్పతి బ్రహ్మ యొక్క బిడ్డకు పెళ్లి ముహూర్తం పెడితేనే పెళ్ళైన రోజే వైధవ్య ప్రాప్తి పొందింది. ఓడియమ్మ! సో, బృహస్పతికైనా సాధ్యం కాదండి ముహూర్తం నిర్ణయం చేయడం. సో, హ్మ్. వాళ్ళ కర్మ అంతే, దాన్ని మనం ఏం చేయలేం. పండితులను మనం అక్కడ మనం అనాల్సింది ఏమీ లేదు. ఓకే. ఓకే. హ్మ్. వీలైనంత వరకు మనం కాన్షియస్‌గా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకొని, రైట్. కొంచెం రిసర్చ్ ఓరియెంటెడ్‌గా పెట్టుకొని, ఈ ముహూర్తం ఎట్లా ఏందనేది చూసుకోవాలి. నేను ఇంకా ఇప్పుడు అసలు నేను ఒక 18 ఇయర్స్ అవుతుంది. అవును. నాకో నియమం. ఆ! నేను పెళ్లి కార్డ్ గాని, గృహప్రవేశం గాని ఏదైనా గాని నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఫస్ట్ కార్డ్ తీసి ముహూర్తం చూస్తా. ఆ! ముఖం మీద చెప్తా. సారీ అండి నేను రానండి అని చెప్పేస్తా. ఆ! ఈ ముహూర్తం బాలేదు నేను రానండి అని చెప్పేస్తా. నా నియమం అది. నేను 18 సంవత్సరాలలో ఒక తప్పుడు ముహూర్తానికి నేను కార్యక్రమానికి అటెండ్ కాను. అబ్బా! అంతే. మరి నిర్మూమాటని చెప్తా. మార్చుకోమని చెప్పరా వాళ్ళకి? చెప్తా. ఆ! చెప్తా. తిట్టుకుంటారు. ఆ! గురుక్కుంటారు. ఆ! వెనక పోయి తిడతారు. తిట్టనియండి అనుకుంటా. ఎందుకంటే తెలిసి ఇది తప్పని చెప్పకపోతే పైన టిక్ పడతది నాకు. మీ మీ లెక్క ఆ! రాస్తుంటారు. ఆ టిక్కేసేస్తారిగ. నాకు దోషం కింద ఆ టిక్కేసేస్తారు. రైట్. రైట్. ఎందుకు? ఇప్పుడు ఓకే. తెలవకనే అజ్ఞానతో కృతానామని మనం తెలుసో తెలవకో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. అవును. ఇక తెలిసి తప్పెందుకు చేయాలి? రైట్. నిర్మూలమాటని చెప్తా. వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకోకపోతే మార్చుకుంటారు. రెండోది నా పద్ధతి ఏంటంటే, ఏదైనా ఒక తప్పు అని నాకు అనిపించిందనుకోండి, ఆ పెళ్లి కార్డ్ పెట్టుకొని నేను నోట్స్ రాస్తా. అచ్చా! ఓహ్! నేను రాస్తా నోట్సు. ఓకే. వీళ్ళకెలా జరగబోతది? ఏంటిది? ఫస్ట్‌ది అబార్షన్ జరుగుతది. లేకపోతే ఇట్లా రాసి పెట్టేస్తా. నేను మళ్ళా ఇవి ఎంక్వైరీ చేసుకుంటా. వీళ్ళు వీళ్ళు మరి మంచిగున్నారా? ఏంది? దీని సంగతి ఏంటిదని కనుక్కుంటా. హ్మ్. కనుక్కొని నాకు ఇలా రాసిన పాయింట్స్‌లో ఏం మ్యాచ్ అయినాయో చూసుకొని టిక్స్ పెట్టుకుంటా. ఓహ్! ఎవ్వరైనా కాదండి. నేను కాదండి. ఏ జ్యోతిష్యుడైనా అండి. 70 ఏండ్లొచ్చినా గాని ప్రతి అంశం రిసర్చ్ చేయాల్సిందే. ప్రతి చేస్తూనే అంశం ఉండాలా? నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, మీరేంటండి అనంటే, మీలాంటి వాళ్ళకి నేను ఎదురుపడ్డప్పుడు ఆమె ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అండి, అవును. అవును. నేను జ్యోతిష్కుడినండి అని ఏదో గర్వంగా ఏదో అహంకారంగా చెప్పుకున్నట్టు అంటారు గానీ, అవును. నిజంగా చెప్పాలంటే మీరేం చేస్తారండి అంటే, నేను జ్యోతిష్యాన్ని అభ్యాసం చేస్తున్నా అని చెప్పాలి. నేను అచ్చా! జ్యోతిష్యం నేర్చుకుంటున్నాననే చెప్పాలి. ఓహ్! జ్యోతిష్యం వచ్చని ఎవరంటారండి? ఎవ్వరికీ రాదు. నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! అనుభవం ప్రకారంగా చెప్పాలి. ఇలా రైట్. గాదు ఇది అని కొంచెం చెప్పాలే సర్ది గానీ, చెప్పాలి. రైట్. అయిపోయిందండి నేను చెప్తే ఇవన్నీ కాదండి. కాదు. 100% కాదు.